హలో వెల్కమ్ టు చిత్రసీమ. మెగా స్టార్ చిరంజీవి గారు మరొక్కసారి తాత అయిపోయారు. చిరంజీవి గారు, సురేఖ గారు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, ఉపాసన గారు, ప్రౌడ్ పేరెంట్స్ ఆఫ్ ట్విన్స్ నౌ. ఒక బాబు, ఒక పాప. బాబు ముందట, పాప తర్వాతట. ఆల్రెడీ క్లింకారా, సగర్వంగా క్లింకారాని పేరెంటింగ్ చేస్తున్న ఈ కపుల్ ఇప్పుడు మళ్ళీ ట్విన్స్కి పేరెంట్స్ అయ్యారంటే ముచ్చటగా 3 పిల్లలు అనమాట. మెగా వారసులు, మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్న టైం ఇది. ఒకవైపు సూపర్ డూపర్ సక్సెస్ ఆల్రెడీ పెద్దతో సాధించడానికి రెడీ అయిపోతున్నారు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. మరోవైపు ఈ సంక్రాంతికి మన శివశంకర వరప్రసాద్గా వచ్చి సూపర్ సక్సెస్ కలెక్షన్ల వర్షం కురిపించేశారు చిరంజీవి గారు. వారి తనయే సినిమాకి ప్రొడ్యూసర్. సో ఇటు ప్రొఫెషనల్గా చూసుకున్నా, పర్సనల్గా చూసుకున్నా 2026 హ్యాస్ బీన్ అమేజింగ్ సో ఫార్ టు ద మెగా ఫ్యామిలీ. అండ్ ఇప్పుడు ట్విన్స్, బోత్ బేబీస్ ఇంకా మదర్ అబ్సల్యూట్లీ ఫైన్, రికవరింగ్ ఫాస్ట్ అని కూడా అంటున్నారు. చిరంజీవి గారికి అనౌన్స్ చేస్తున్నప్పుడు నిన్న పొందిన ఆనందం, ఉత్సాహం మాటల్లో చెప్పలేనిది. ఫ్యాన్స్ కూడా మెగా వారసుడు ఈ జనరేషన్కి ఎప్పుడు, ఎవరు, ఏంటి అని ఎదురు చూస్తున్నారు. ఈ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు ఆన్సర్ వచ్చింది. అయితే మరోవైపు కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎగ్ ఫ్రీజింగ్ గురించి, హెల్దీ ఎగ్స్ ఎర్లియర్ స్టేజ్లో ఫ్రీజ్ చేసుకుంటే తర్వాత వచ్చే లాభాల గురించి ఉపాసన గారు పబ్లిక్లో కూడా ఎన్నో సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఇట్ హాస్ గాట్ మిక్స్డ్ రివ్యూస్. ఎందుకంటే నాట్ ఎవ్రీబడి ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా అఫోర్డ్ చేయలేరు. ఇది చెప్పడం కూడా ఈ టైంలో ఆడపిల్లల్ని అంటే కెరియర్ మీదే ఫోకస్ పెట్టడమా, లేకపోతే ఆల్రెడీ మిక్స్డ్ రివ్యూస్, మిక్స్డ్ మైండ్ సెట్స్ రాజ్యం వెళుతున్న ఈ టైంలో ఇట్లా ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతులు కానీ, ఇతర పద్ధతులు కానీ చెప్పడం ఎంతవరకు కరెక్ట్, ఇట్లాంటి వాదనలు వినిపిస్తున్నాయి ఈ టైంలో. అండ్ ఇప్పుడు ట్విన్స్కి మరలా ఉపాసన గారు పేరెంట్ అయ్యారు. అండ్ చాలామంది కూడా ఇలాంటి మిక్స్డ్ ఒపీనియన్స్ తోటి కూడా ముందుకు వస్తున్నారు. అంటే వాళ్ళకి కాబట్టి ఇది చెల్లింది, కామన్ పీపుల్కి ఇస్ దిస్ అ పాసిబిలిటీ. ఎందుకంటే మన మైండ్ ఏదైతే కాంప్లికేటెడ్ విషయమో, ఏదైతే పరిగణలోకి తీసుకోకూడదో అదే తీసుకొని ముందుకెళ్ళడం అనేది మైండ్కున్న ఎన్నో దురలవాట్లలో ఒక అలవాటు. ఇప్పుడు ఇట్లా ఎగ్ ఫ్రీజింగ్, ఓకే వీ కెన్ ప్లాన్ లేటర్, లేకపోతే ఇప్పుడు కాదు ఆ తర్వాత చూద్దాం, ఇది కదా ఎగ్జాంపుల్ అని చూపిస్తూ ముందు న్యాచురల్ బర్త్స్, లేకపోతే ఒక ఫ్యామిలీ, ఒక ప్లాన్ చేసుకోవడం, ఇట్లాంటి అంశాలన్నీ తగ్గిపోతాయా అన్న బిగ్గర్ క్వశ్చన్ మార్క్ కూడా వస్తోంది. ఏదైతేనే మెగా ఫ్యామిలీలో ఇప్పటి ఈ ఆనందోత్సాహాలకి కారణమైనటువంటి ఈ సినారియో మాత్రం నిజంగా ఫ్యాన్స్కి పండుగని చెప్పాలి. లెట్స్ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ టు మెగా ఫ్యామిలీ.